సుమతి శతకం సినిమా ఎట్లా ఉంది ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. అయితే నేను మిమ్మల్ని ఏం అడగట్ల. ఆల్ ది బెస్ట్ అమర్దీప్ అని ఒక్క కామెంట్ చేయండి. సినిమా బాగున్నా బాలేకపోయినా ఎంకరేజ్ చేయాలి మనం. సినిమా బాగుందా బాలేదో ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. బట్ ఆల్ ది బెస్ట్ చెప్పడంలో తప్పలేదు కదా. సో ఆల్ ది బెస్ట్ అమర్దీప్ అని ఒక్క కామెంట్ చేయండి. కనీసం 2000 కామెంట్లు పడతాయి మా ఛానల్లో. ఆల్రెడీ అమర్దీప్కి చెప్పాము. సో అతని వీడియో చూస్తాడు, కింద కామెంట్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అన్న అతను చూసుకుంటాడు. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ అమర్దీప్ అని కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అమర్దీప్ మామూలుగా రవితేజకి వీరాభిమాని. సో రవితేజని ఎక్కువగా ఇమిటేట్ చేశాడా అనిపించింది. ఇప్పుడు ఎవరో చిరంజీవి అభిమానం, బాలకృష్ణ అభిమానం ఉంటారు. వాళ్ళు హీరోలుగా సినిమా తీసినప్పుడు వాళ్ళని ఇమిటేట్ చేస్తే చేసినా చేయకపోయినా కొన్ని చోట్ల చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి పెరిగారు కాబట్టి, వాళ్ళ మీద ఇష్టం ఉంది కాబట్టి గబుక్కున స్క్రీన్ మీద వాళ్ళు కనిపించేస్తారు. సో అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్ అమర్దీప్ యొక్క పెర్ఫార్మెన్స్లో కానీ యాక్టింగ్లో కానీ అనిపించింది. ఒక చిన్న కథను తీసుకున్నాడు, వెరీ వెరీ స్మాల్ అండ్ సింపుల్ లైన్, మలయాళం వాళ్ళలాగా లేకపోతే అష్టాచమ్మ సినిమా ఉంది కదా నానిది, అట్లాంటి ఒక చిన్న లైన్ తీసుకొని దాంతో ఓ భారీ భారీ హడావుడి కాదు, ఒక బేసిక్ చారణం లాంటి సినిమాతో రావాలనుకుంటున్నానని చెప్పి అమర్దీప్ అలాంటి కథతోనే ఎంట్రీ ఇచ్చాడు. సో అంటే ఫస్ట్ నుంచి కూడా రవితేజ రోల్ మోడల్ తీసుకోవడం వల్ల మనకు అట్లా అనిపించింది. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు అమర్దీప్. ఫస్ట్ హాఫ్ పెద్దగా అనిపించలే. అంటే సెకండ్ హాఫ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ యాసెట్ అని చెప్తాను, పాజిటివ్ పాయింట్ అని చెప్తాను నేను. సో ఇంటర్వెల్ని హుక్ చేసే పాయింట్ ఏదైతే ఉందో అది బాగుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఒక పల్లెటూరులో ఉంటాడు, టేస్టీ తేజ ఉంటాడు. కృష్ణ అనే క్యారెక్టర్ చేశాడు టేస్టీ తేజ. మనోడికి చిన్నప్పటి నుంచి పెళ్ళి అంటే చాలా ఇష్టం. ఎక్కడ పెళ్లి జరిగినా వెళ్ళిపోతూ ఉంటాడు. ఊళ్ళో అందరికీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. పెళ్లి సెట్ కాదు. ఆ సెట్ కానప్పుడు ఒక జ్యోతిష్యాన్ని అడిగితే నీకు ఒక మంచి భార్య వస్తుంది, మంచి భార్య మీ తోపు అని చెప్పి చెప్తాడు. సో అక్కడ టేస్టీ తేజ ఉంటాడు. టేస్టీ తేజ కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు, ఫోర్స్డ్ అనిపించింది, ఓవర్లాప్ అనిపించింది. టేస్టీ తేజ సత్యలాగానో లేకపోతే వెన్నెల కిషోర్ లాగానో అంత పెద్ద యాక్టర్ ఇంకా కాదు కాబట్టి, అంత పెద్ద కమెడియన్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనం చూసేటప్పుడు కాస్త ఓవర్లాప్ అయిందేమో అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. టాంటింగ్ ఎక్కువగా అనిపించింది, టూ మచ్ ఆఫ్ లెంటీ డైలాగ్స్. తేజ కామెడీయే సాగదీసినట్టు అనిపించింది, 1-2 చోట్ల అయితే బాగుంది అంతే. సో ఫస్ట్ హాఫ్ డెఫినెట్లీ బిగ్ డ్రాబ్యాక్ ఉంది, ఎస్పెషల్లీ టేస్టీ తేజ కామెడీ. సో మధ్యలో మహేష్ విట్ట క్యారెక్టర్ పెట్టారు. అది అంటే విలేజ్ ప్రెసిడెంట్గా పెట్టారు క్యారెక్టర్. అది చాలా వరకు నవ్వించిందని చెప్పుకోవచ్చు. మహేష్ విట్ట ఆ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లేకి కాస్తంత ప్రాణం పోసాడు అన్నట్టుగా అనిపించింది. జెన్యున్గా వచ్చింది కామెడీ. అతనికి ఉన్నటువంటి స్లాంగ్, నెల్లూరు స్లాంగ్ ఏదో ఉంటుంది, దానివల్ల బాగా సెట్ అయిందని అనిపించింది. అంతవరకు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు. అక్కడక్కడ కామెడీ, హీరోయిన్ ఎంట్రీ కానీ, హీరోయిన్తో ప్రేమలో పడ్డము, హీరోయిన్ వాళ్ళ ఊరికి వెళ్ళడము, అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంటుంది. సో ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్కి మనోడు ఎట్లా కనెక్ట్ అయ్యాడు ఏంటి అనేది సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి క్లైమాక్స్ వరకు సినిమా కాస్తంత డ్రా అవుతున్నా కానీ పర్వాలేదు, నాన్ బోరింగ్ లెవెల్లో పర్వాలేదు అన్నట్టు బాగానే తీసుకెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ టైం ఒక హీరోగా ట్రై చేస్తున్నటువంటి వ్యక్తి సినిమాని బాగానే, అంటే సీరియల్ యాక్టర్ నుంచి లేకపోతే సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సినిమా మొత్తాన్ని తన భుజం మీద బాగానే తీసుకెళ్తున్నాడు అమర్దీప్ అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది. బేసిక్ సినిమా చేయడం, మరి టూ మచ్ సినిమా హడావుడు కాకుండా ఒక తన జోనర్లో తనకు సరిపోయే కథ, చాలా సింపుల్ కథతో వెళ్ళడం అనేది మెచ్చుకోవాలనిపించింది. హీరోయిన్ మాత్రం సినిమా గట్టిగా మైనస్ అనిపించింది. ఆమె పెర్ఫార్మెన్స్ కూడా ఏం లేదు అసలు. సో హీరోయిన్కి అసలు యాక్టింగే రాదా అన్నట్టుగా ఆమె యాక్ట్ చేసింది. సెకండ్ హాఫ్కి హీరోయిన్ మైనస్, ఫస్ట్ హాఫ్కి అయితే తేజ మైనస్ అన్నట్టు నాకు అనిపించింది. సో హీరోయిన్ పెద్దగా ఇంకా కొంచెం బెటర్ యాక్టర్స్ ఎవరైనా తీసుకుంటే బాగుండేదేమో అనిపించింది. అంతగా వర్కౌట్ కాలేదు. హీరోయిన్ మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా పలకలేదు చాలా చోట్ల. ఓవరాల్గా సినిమా మొత్తం మీద అమర్దీప్ చాలా పర్ఫెక్ట్ యాక్షన్ చేశాడు. అతనికి సినిమా పట్ల ఉన్నటువంటి ప్యాషను, యాక్టింగ్ పట్ల ఉన్నటువంటి ప్యాషను, నేను హిట్ కొట్టాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, హీరో అనిపించుకోవాలి, యాక్టర్ అనిపించుకోవాలి అనే తప్పన కనిపించేసింది సినిమా మొత్తం అమర్దీప్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అతను ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ చూడొచ్చు సినిమా. అంటే ఓటీటీలో గట్టిగా ఈ సినిమా వెళ్తుంది తప్ప థియేటర్స్లో పెద్దగా వెళ్ళే అంత కంటెంట్ కూడా ఏం లేదు. క్లైమాక్స్ కూడా ఇంకాస్త బెటర్గా ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది. సో అట్లీస్ట్ ఇది ఒక మంచి ప్రయత్నం అయితే చేశారు. కమర్షియల్ పరంగా, థియేటర్కల్ పరంగా పెద్దగా ఆడే సినిమా అయితే కాదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా, అంటే సీరియల్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ పరంగా డెఫినెట్లీ బాగా వెళ్ళే ఛాన్సెస్ కనబడుతున్నాయి.